అల్లూరులోని దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత దేవిరెడ్డి శారదమ్మ విగ్రహానికి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన ఇంటిని గృహిణి ఎంత చక్కగా పెట్టుకుంటుందో మగవారు అంతగా రాణిస్తారని అన్నారు. చనిపోయిన భార్య పేరున ఇంత పెద్ద ట్రస్ట్ నెలకొల్పి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్న దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ట్రస్టీ దేవిరెడ్డి దశరథరామిరెడ్డి, ట్రస్ట్ మేనేజర్ అనిల్ కుమార్ రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ రామచంద్రయ్య, పలువురు అభిమానులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఇల్లాల యొక్క కృషి వల్లే మగవాడి జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే ఇంటిని శాంతి స్థానం అంటారు. ఇంటిలో ఎంత ప్రశాంతత ఉంటుందో, ఇంటి యొక్క ఇల్లాల యొక్క ఆలోచన, ఇంటిలో ఇల్లాల యొక్క సంకల్పం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆ యజమాని బయట బాగా రాణిస్తాడు అనేది మన నానుడి, సమాజంలో ఉన్నటువంటి నానుడి. సుధాకర్ అన్న మన ప్రాంతంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తన కాంట్రాక్ట్ వృత్తిని చేపట్టి అందులో నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రయాణించి ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసి ఎన్నో వేల మందికి జీవనోపాధిని కల్పిస్తూ ఈ రోజున అల్లూరు మండలంలో పురుణి గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి హైదరాబాద్లో తనకంటూ ఒక మార్కును ఏర్పరచుకుని ఎంతో మంది హృదయాలలో తన పేరుని పదిలం చేసుకున్నటువంటి సుధాకర్ అన్న వాళ్ళ అన్నదమ్ములందరినీ కూడా అభినందిస్తూ, జనరల్ గా ఈ కలికాలంలో తండ్రి ఇచ్చిన ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. తండ్రి ఇచ్చిన ఆస్తి కావాలి, కనీసం తండ్రి చనిపోయిన రోజు, తల్లి తండ్రి చనిపోయిన రోజు 10 మందికి అన్నం పెట్టి గుర్తు చేసుకోలేనటువంటి ఈ రోజుల్లో 100కి 90 కుటుంబాల్లో జరుగుతున్న విషయం చెప్పడానికి నాకు ఎటువంటి అతిశయోక్తి కాదు.